అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రజలకు అందజేస్తుందో చెప్పడమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కడి ప్రభాకర్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఎల్బీనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తున్నామంటున్న జక్కడి ప్రభాకర్ రెడ్డితో మా హైదరాబాద్ ప్రాంత బ్యూరో ఫేస్ టు ఫేస్. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా కూడా పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నారు జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి రాజకీయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి అంటూ కూడా ప్రజా చైతన్య యాత్ర చేస్తా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రభాకర్ అన్న, ఎట్లా సాగుతా ఉంది యాత్ర? బ్రహ్మాండంగా అవుతుంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఎల్బీనగర్ లో మాస్టర్ ప్లాన్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏవైతే గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే శాంక్షన్ జరిగినాయో, ప్లాన్లు జరిగినాయో వాటినే చూపించుకొని అభివృద్ధి అని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు. ఇంటర్నల్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచి వ్యవస్థ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది, విఫలం అయిపోయింది వీటిని చేయడంలో. కేవలము ఆయన యొక్క అనుచరగణము ఈ యొక్క దళిత బంధువులు కానివ్వండి, ఏదైతే ఈ యొక్క కాలనీలలో ఏదైతే కొన్ని ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి బినామీ పేర్లతోని కబ్జాలు చేసి పూర్తి స్థాయిలో ఎల్బీనగర్ ఈ యొక్క అభివృద్ధితోని ఎల్బీనగర్ వెలిగిపోతుంది కాదు, అవినీతితోనే వెలిగిపోతుంది ఎల్బీనగర్. సుధీర్ రెడ్డి పుణ్యమాట అని చెప్పి ఈ ఎల్బీనగర్ లో ఉన్న స్థలాలన్నీ మటుమాయం అయిపోయినాయి. రాబో కాలంలో తప్పకుండా వీటన్నిటిని బయటికి తీసి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కానీ గతంలో లేనటువంటి అభివృద్ధి నియోజకవర్గాన్ని మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసినాను. ఫ్లైఓవర్లతో నిర్మాణాలు కావచ్చు, మన కంటికి కనబడతా ఉంది ప్రతిపక్షాలకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఫోబియా ఉంది. ప్రతి ఒక్కరి నేనే చేసిన అనుకుంటాడు ఆయన. ఫ్లైఓవర్ డిజైన్ చేసిన నేనే అంటాడు, అవుటర్ రింగ్ రోడ్ అయినా కూడా నేనే అంటాడు, తర్వాత అండర్ పాస్ అయినా కూడా నేనే అంటాడు, లాస్ట్కు మెట్రో కూడా నేనే అంటాడు. ఆయన ఒక ఫోబియాతో బాధపడుతుండు. ఈరోజు ఆ ఫోబియాతోని మొత్తము నేను అనేది ఆయన లోపల జొరబడింది. ఆయన కేవలము ఒక పార్టీ మీద గెలిచి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అభివృద్ధి అనే కుంటి సాకుతోని పార్టీ మారి బీఆర్ఎస్ గొడుగు కింద పోయిండు, అధికారం నీడన పోయిండు. అధికారం దాక్కున్నాడు, అధికారం అడ్డున్న పోయి దాక్కున్నాడు. కేసీఆర్ వెనకాల పోయి దాక్కున్నాడు. అతనికి ఉన్న ఈ అవినీతి టోటల్ గా ఉన్న ఈ సామ్రాజ్యాన్ని గాని, హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన చేసిన అవినీతి గాని, భూకుంభకోణాలు గాని బయటికి వస్తాయని భయంతో ఆయన పోయి కేసీఆర్ వెనకాల, అధికారం వెనకాల దాచుకున్నాడు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ఎల్బీనగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన, నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకాన్ని అందజేసిన అని చెప్పి సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా పనులు చేయాల్సిందే. ఎల్లే ఉన్న పని చేయాల్సిందే, పుల్లే ఉన్న పని చేయాల్సిందే. వాళ్ళ బాధ్యత అది. అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది. ఎన్నుకోబడిన అతను ప్రపోజల్స్ పెట్టి వాళ్లకు అందేటట్టు చూడాల్సిన వారధి మాత్రమే. ఆయన ఇంట్లోకి తెచ్చి ఆ పథకాలు ఇస్తలేరు. అట్లా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా లక్షల కొద్ది పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి పథకాలతో ఈ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. సుధీర్ రెడ్డి అనే ఒక సైనైట్ ఎల్బీఆర్ లో మొత్తం వ్యాపించిపోయింది. ఈ సైనైట్ ని తీసేయాలి. దీనికి విరుగుడు మందు కావాలి. దీనికి ఒక దాని ఏమంటారు, ఏం ఇంజక్షన్ కావాలి, యాంటీబయాటిక్ కావాలి. దానికి యాంటీబయాటిక్ ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర, ఇప్పుడు యాంటీబయాటిక్. కాంగ్రెస్ పార్టీ ఆయనకు యాంటీబయాటిక్. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నిలువు నీడనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కారణం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయన మున్సిపల్ కాలనీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చిన్న 250 SFT ఇంట్లో ఉండేటోడు. కాంగ్రెస్ పార్టీ అనే ఈ యొక్క గొప్ప మహావృక్షం కింద పెరిగి వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూషిస్తుండు. తప్పకుండా ఈరోజు ఎల్బీఆర్ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీ కండవ కప్పుకొని మళ్ళీ ప్రజల్లోకి పోతా ఉన్నాడు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరుగుతా అని చెప్తా ఉన్నాడు. ఈసారి మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపిస్తారు ప్రజలను, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు అని చెప్తా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎన్నికలలో ఉన్న వాళ్ళందరూ భారీ మెజారిటీ అన్నాడు. గతంలో ఏమున్నది చూడండి. గతంలో నేను ఏదో పెద్ద అభివృద్ధి చేసిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా ఫండ్స్ తెచ్చిన, నేను అభివృద్ధి చేశా అని చెప్పిండు. ఏమున్నది, 3వ ప్లేస్కి వచ్చిండు. దాని తర్వాత ఎన్నికలలో 2 పర్యాయాల్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోయింది.
ఈసారి గెలుస్తుందని అనేది కల్లా. పైగా ఈ అవినీతి ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎలక్షన్లో గెలవడం అనేది కల్లా. సో మొత్తంగా నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మొదటి లిస్ట్ లో టికెట్ రాబోతా ఉంది. గెలుపు పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఈ యొక్క పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ప్రజా చైతన్య యాత్ర. అంతేకాకుండా ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అవినీతి కుంభకోణ రాజకీయాలు చెప్పడమే ఎజెండాగా కూడా ముందుకు వెళ్తా ఉంటాం కూడా చెప్పి ప్రభాకర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం